మెదడు కర్రీ అయితే అమ్మ ప్రిపేర్ చేస్తుంది. పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా మంచిదండి. ఈ విధంగా మెదడుని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఒక 2 తీసుకొని ఈ విధంగా చిన్నగా తరిగి యాడ్ చేసేసి ఇప్పుడు రెండింటిని చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో స్పైసీ చూసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు ఇందులో మెదడు యాడ్ చేయాలి. ఇందులో 6 నుండి 7 ఉన్నాయండి. వీటిని యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదు. కాసేపు అలాగే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు. స్టవ్ని చిన్నగా పెట్టేసి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పైనుండి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసి ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు మార్చుకోవాలి. ఇలా మార్చుతూ ఉండాలండి. కాస్త ఫ్రై అవ్వాలి ఆయిల్లో. స్పైసీ తక్కువగా అవుతుందనేసి ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసింది. ఇంతేనండి, ఇంకా వేరే మసాలాలు అస్సలు అవసరం లేదు. ఇంకా అమ్మ చేసి అంతేనండి. రుచి మామూలుగా లేదు. మేమైతే లొట్టలు వేసుకుంటూ తినేసాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అలానే చూస్తున్నారు, ఒక లైక్ చేయొచ్చు కదా.